విలేకరులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విషయం మొన్న 6వ తారీఖున కొంపల్లి మున్సిపాలిటీలో ఒక కాలనీలో ఎటువంటి అధికారం లేని ఒక వ్యక్తి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అని పేరు చెప్పుకొని 40 లక్షల రూపాయల గవర్నమెంట్ ఫండ్ జనరల్ మున్సిపల్ ఫండ్ తోటి శంకుస్థాపనకి కొబ్బరికాయ కొట్టడం పూర్తిగా మేము భారతీయ జనతా పార్టీ తరఫున వ్యతిరేకిస్తున్నాం. నియోజకవర్గంలో ఒక కమిషనరు, ఒక స్పెషల్ ఆఫీసరు, అలాగే ఎమ్మెల్యే, ఎంపీ ఎటువంటి ప్రోటోకాల్ లేకుండా ఒక అనధికార వ్యక్తి వచ్చి శంకుస్థాపనలు చేస్తే ఇది పూర్తిగా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. నేను కొంపల్లి మున్సిపల్ కమిషనర్ కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తాను, మీకు తెలియకుండా మీ కన్సర్న్లో జరిగి ఉంటే కనుక సెక్షన్ 3 రూల్ నెంబర్ 1 ప్రకారం ఖచ్చితంగా ఆ వ్యక్తి పైన చర్యలు తీసుకునే అధికారం మీకు ఉన్నది. ఈ నాయకుల మీద ఎట్టి పరిస్థితుల్లో చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. లేదు, ఒకవేళ మీరు తీసుకొని ఎడల మీ మీద 2019 కొత్త మున్సిపల్ యాక్ట్ ప్రకారం 277 క్లాజ్ మీద నేను రేపే మన జిల్లా కలెక్టర్ మనోజ్ చౌదరి గారికి, అలాగే సిడిఎంఏ కమిషనర్ శ్రీదేవి గారికి మీ మీద ఫిర్యాదు చేయదలుచుకున్నాను. ఎందుకంటే ఒక వ్యక్తి, ఎటువంటి సంబంధం లేని వ్యక్తి, రాజ్యాంగబద్ధంగా ఎటువంటి హోదా లేని వ్యక్తి పూర్తిగా ప్రోటోకాల్ ఉల్లంఘించి ఇష్టం వచ్చినట్టు కుతుబ్లాపూర్ నియోజకవర్గంలో కొబ్బరికాయలు కొట్టి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే పరిస్థితి వస్తూ ఉంది. నిజంగా మీరు కాంగ్రెస్ పార్టీ తరఫున నేను శ్రీధర్ బాబు గారి దగ్గర నుంచి శాంక్షన్ చేయించి తీసుకొచ్చినా కాబట్టి ఇష్టానుసారం కొబ్బరికాయలు కొడతా అంటే కుదరదు. మీరు కొబ్బరికాయలు కొట్టాలి అనుకుంటే మీ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దగ్గర నుంచి ప్రోటోకాల్ ఆఫీసర్, ఎవరైతే జిల్లాకి ప్రోటోకాల్ ఆఫీసర్ కలెక్టర్ గారు ఉన్నారో మనోజ్ చౌదరి గారికి లెటర్ రాయించుకొని మీరు అధికారికంగా మీ పేరు శిలాఫలకం మీద వేయించుకొని ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, ఒక మున్సిపల్ కమిషనర్, అలాగే స్పెషల్ ఆఫీసర్ స్థాయిలో మీరు కూడా ఆ కార్యక్రమానికి హాజరై శంకుస్థాపన చేసుకోండి. మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. నేను ఇట్లాగే చేసుకుంటాను అంటే మేము ఇక్కడనే కేంద్ర ప్రభుత్వం నుంచి బోయినపల్లి నుంచి కాలాకల్ వరకు 6 వరుసల రహదారికి 1400 కోట్ల రూపాయలు మా మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గారు, మా జిల్లా ఇన్ఛార్జ్ అధ్యక్షుడు మల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో శాంక్షన్ చేయించి తీసుకొచ్చాం. మేము శాంక్షన్ చేయించి తీసుకొచ్చినామా కదా అని చెప్పి మీకు ఎవరికి చెప్పకుండా నేను పోయి కొబ్బరికాయ కొడితే ప్రజాస్వామ్యం ఒప్పుకోదు. మనం రాచరిక వ్యవస్థలో లేము, నవాబుల పరిపాలనలో లేము, రాజుల పరిపాలనలో లేము. మనము పూర్తిగా ప్రజాస్వామ్యబద్ధంగా